హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజన్స్ గ్యాంగ్ ఎఫ్ఎఫ్. గైస్, ఈరోజు మనం చేయబోయేది సిఎస్ ర్యాంక్ అనమాట. చలో ఈరోజు ఎలా ఉందో చూద్దాం. మనం ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా వస్తే చూద్దాం. ఓకే గైస్, క్రైనాక్స్ హలో. హలో గైస్, నేనైతే వాళ్ళ ఎలైట్ హీరోకి వెళ్తాను ట్రై చేస్తున్నాను, మరి చూద్దాం. ఈరోజు మన ఛాలెంజ్ వచ్చేసి మనం ఫస్ట్ మన వాళ్ళని వెళ్ళనివ్వాలి, దాని తర్వాత మనం వెళ్ళాలి. అంటే 2v4 టైప్ అనమాట. 2v4 వద్దురా, ర్యాంక్ పుష్ చేద్దాం. సిఎస్లోనే ర్యాంక్ పుష్ చేద్దాం, ఈజీగా అయిపోద్ది. ఎలాగో నేను చేస్తాను. సరే ఓకే, అయితే మీరు వెళ్ళండి, నేను లాస్ట్లో వస్తా. 1v4 ట్రై చేస్తా. చలో అయితే ఈరోజు మనం 1v4 ఎన్నా 2v4 ఎన్నా చూద్దాం. సరే 2v4 చేద్దాం. 2v4 ఫస్ట్ వాళ్ళని వెళ్ళిపోని తర్వాత చూడు బండి ఆడబడ బోల్లో వాళ్ళ మన హెచ్పి మేకప్ చేసుకోమని 2v4 చేస్తున్నాం గైస్. 2v4 ఓకేనా? 2v4 ఇక్కడ వెనకాల రా. అయితే ఈ డబ్బాలు ఈ ఏగన్ తీసుకున్నాం. ఈ డబ్బాలు తప్పలే. వెళ్ళండి రా మీ ఇద్దరు. అరే ఇలా అంటా అంటే అప్పుడు అంటే కనిపించాయి నీకు. ఇలా అంటా కనిపించావు. నువ్వు కనిపిస్తావు. కనిపించను రా. నా హెయిర్ స్టైల్ బట్టి కనిపించరు. అవసరం లేదు 2v4 అవసరం లేదు. వాళ్ళు కొట్టేస్తారులే. కొట్టని మనం ఏం చేయొద్దు. నాకే అయిపోయాడు అక్కడ ఆల్రెడీ. మనం డ్యామేజ్ మన ముందరికి ఎనిమిది వచ్చినా కానీ మనం పారిపోవాలి. అంటే మన ఎనిమిది తీసుకెళ్ళాలి. అయిపోతాడు. వీడు ఇప్పుడు 2v4 అవ్వలేకపోయింది. 2v4 అవ్వలేకపోయింది అనుకోక. సాయితాడు. ఓకే, అక్కడ నాకు అయిపోయింది. చాలా ఇక్కడ తక్కువనే హెల్త్ అక్కర్లేదు. ఎవరికి భయపడ్డాడు క్రైనాక్స్. చాలా తమ్ముడు ఏం చేస్తున్నావు రా? ఏం చేస్తున్నావు? సైతా ఓపీ ఈజీ డబుల్ కిల్. చలో 2v3 చలో గైస్ 2v3 మనం అమ్మనమాట 2 కిలోలు చేస్తాం. నెక్స్ట్ మనం తీస్తా కొంచెం లాంగ్ రేంజ్. నేనైతే బిజాన్ తీసా ఈసారి. ఆయింట్లో తక్కువ. అక్కడ చిన్న హౌస్ ఉంది. బిజాన్ తీస్తాను అయితే. అక్కడ చిన్న హౌస్ ఉంది చూడు. ఇదే కదా? అదే అక్కడ తక్కువ. అంతే వాళ్ళిద్దరు వెళ్ళిపోయి మార్చేసాను అక్కడ వచ్చి. అదేరా అక్కడ చిన్నగా ఉంది. లేదంటే ఇక్కడ ఎవరు వచ్చేది అంత ధైర్యం ఉండదు. కానీ ఒకవేళ జోన్ వస్తే కొంచెం ముందుకు వెళ్ళాలి. అదొకటే. నేనైతే కూర్చున్నా కూడా సినిమా చూద్దాం. తెలిసిపోతాడు ఎమోట్ వల్ల. పైన ఉన్నారు చూద్దాం. నేను చూస్తా అంత సినిమా చూద్దాం. పడతారు వీళ్ళు ఇంకా దారుణంగా వీళ్ళిద్దరు క్యాంప్ చేసుకుంటారు. క్యాంప్ మనమే వెయిట్ చేద్దాం అంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. చాలా వెయిట్ వాళ్ళు ఎలాగో ఒకడు ఆల్రెడీ డ్యామేజ్ లో వచ్చే ఇద్దరు వెయిట్ చేసి కలిపితే టైం వేస్ట్. ఓకే ఒకళ్ళు వేస్తాడు. ముగ్గురు దొరికారు రా. షిఫ్ట్ అవ్వాలంటే. అరే వీళ్ళే ఇంత క్యాంప్ పైన ఉన్నారు. వీళ్ళొద్దు అక్కడ డ్యామేజ్ పడింది. अरे यार ओरियन ओपी ओरियन दादा जिंदाबाद. ఇంకొకటి పోగానే ఈ జోనే కొట్టేసేటట్టుంది మొత్తానికి. ఇంకొకటి పోతే అయిపోద్ది మ్యాచ్. ఇంకొకటి పోవాలి. పైకరా ఎలాగో హీల్ అయితే అయిపోయింది కాబట్టి కొడుతున్నాడు. ఆడు కొట్టాడు, గట్టి కొట్టాడు. జోన్ తీసింది నన్ను. రా అయిపోద్ది కొట్టే. అరే
ఖర్చు వేసా కదరా, అంత ఫాస్ట్ అయితే ఎలా కొడుతున్నారా నేను? చలో మళ్ళీ బిజాన్ బిజాన్ వరకు కూడా వెళ్ళాలి. మా యాక్టైం దొరికింది. నిజం దొరికిందిరా, డ్యామ్ చేయి. నా ఇంకా రారా సార్ పోతారా? నాకు జోన్ వల్ల డ్యామేజ్ పడిపోయింది మొత్తం. జోన్ వల్ల ఎంపీఫై కూడా ఉంది, ఎంపీఫై చెప్తే చాలు నాకు. మనం కొంచెం ముందుకు వెళ్దామా? కొంచెం ముందుకెళ్ళి ముందు అంటే జోన్ లోపలికి వెళ్ళి జోన్ లోపల క్యాప్చర్ ఎంపీఫై ఉందిరా, పైకి వద్దు. తీసుకున్నాను. సార్ నువ్వు తీసుకొచ్చే, నేను ఇక్కడే క్యాంప్ చేస్తా. కొట్టకు, కానీ ఎవరిని కొట్టకూడదు. ఎట్లా జస్ట్ డ్యామేజ్ ఇస్తున్నాను అంతే. రేపు కొట్టకూడదు, అసలు డ్యామేజ్ కూడా ఇవ్వకూడదు. ఒక్క బుల్లెట్ కూడా తగలకూడదు వాడికి. లాగేసారు అయ్యా, అయిపోయింది. ఇద్దరు పోటగా నాకు. ఓ వారిపో నేను ఆకయ్యారా, ఇద్దరు కొట్టమని వెళ్ళాను. చేద్దామని ఇక్కడ ఉన్నారు ముగ్గురు. కొట్టు ఒక్కనే రవి, కొట్టేసి రవి వస్తాడు చూసుకో. అరే యార్, అరే మొత్తం పోగొడతాం కదరా, నేను వెళ్ళి కొంచెం డ్యామేజ్ ఇస్తే. నేను ఒక నాక్ చేశా, ఇంకోటి వచ్చాడు. నువ్వు నాకైపోయావు, నాకేం తెలుసు. నువ్వు క్యాంప్ అనుకున్నాను నేను. క్యాంప్ అంటే నాకేయచ్చు. అలాన్న 1v4 కష్టం, 1v3 కష్టం. ఒకేసారి ఒక్కొక్కడు కొడుతున్నారు. సరేలే ఓడిగానే కదా. పెట్టుకో, నువ్వేం పెట్టుకున్నావు? నువ్వు ఫైరే కదా. పైకి రా. మన ఇంటికి వెళ్ళిపోయి మన ఇంటికి వెళ్దాం పద. చలో మన ఇంటికి వెళ్దాం. ఎందుకు తీసేస్తున్నాడు రా, కావాలని చేస్తాడు. ఎంపీఫై పెట్టట్లేదు సిఎస్ లో ఎక్కువ. వాళ్ళుంటే వాళ్ళే. ఒకడు పోయాడు, ఇంకొకటి పోని కొట్టండి. అదే అరే వచ్చాడు రా, కనబడతాడు ఇదైతే తీరుగా. మనం వద్దు, రాకరా. అరే ఎందుకు వచ్చాడు రేడు పైకి రాకరా, చచ్చిపోరా. మనం వెనకాల నుంచి కొట్టాడు పక్కన ఇంట్లో. ఆడవాళ్ళేరా మొత్తం, ఆడవాళ్ళే. అదే ఆడు వచ్చాడు, మనం ఇంకా వెయిట్ చేసాం. ఆడు నాకు మెల్లగయ్యాడు. ఆడవాళ్ళే మొత్తం బాగుంటాడు. మన దగ్గరకు వచ్చి కొడుతున్నాడు వెరైటీగా. మన దగ్గరకు వచ్చి మళ్ళీ కొట్టించాడు ఆడు చచ్చిపోకుండా. లాస్ట్ వచ్చింది ఆడే. అదే కదా మనల్ని. లాస్ట్ వచ్చింది నేను రివైవ్ ఇద్దాం అనుకున్నా, పక్క బిల్డింగ్ నుంచి కొట్టేసింది ఆమె. చేద్దాం మళ్ళీ. మనం డైరెక్ట్గా వద్దు అంతమంది క్యాంప్ అన్నావు. నేను నీ పైకి వచ్చేసా, పైకి వెళ్తాను నన్ను కొడతారు. ఫుట్ స్టెప్స్ జరుగు నన్ను కిందకెళ్ళని. నేను పైన ఉంటాను. ఫుట్ స్టెప్స్ ఉన్నాయి, చూసుకో. ఫుట్ స్టెప్స్ ఇద్దరు పోవాలి. ఇద్దరు పోతే కానీ కొట్టలేను నేను. ఇద్దరు పోయారు. చలో ఇక్కడికి రా, ఇక్కడే ఉన్నారు. అక్కడ నాకు చలో. అరే కొడతాడికి. అరే యార్, రివైవ్ ఇవ్వకూడదు అన్నావు, కానీ నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? చలో పర్లేదు. ఇందాకైతే మిషన్ ఫెయిల్డ్. ఇంక ఇది లాస్ట్ మ్యాచ్ చేద్దాం. ఒకవేళ ఈ మ్యాచ్లో మనం బూయా కొడితే ఇంక ఎపిక్ అనమాట. చలో వాళ్ళు అర్థం కాదు, అందరూ మా దగ్గరికి వస్తున్నారు, దానివల్ల వాళ్ళు మమ్మల్ని కొట్టేస్తున్నారు.
ఈసారి వీళ్ళన్నా మా దగ్గర రాకుండా ఉంటారు, చూద్దాం. సైట్ తీసుకో. చాలా సైట్ ఉందా క్రానాక్స్? మనం వెళ్ళి సైట్ తీసుకుందాం డ్రాప్ దగ్గర. వెయిట్ చేయి, మనం క్యాంప్ ఇక్కడ మన వాళ్ళు కొట్టేస్తే ఇంకా కొట్టేస్తారు, తెలీదు, కొట్టచ్చు కూడా. ఓకే, అయితే ఒక నాకు ఇంకో డ్యామేజ్ కూడా తీసుకుంటున్నాడు. ఇంకా ఆడు కూడా పోతాడు. హలో క్రైనోక్స్, రా 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 రా, ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇద్దరు నాకు రా. హలో గైస్, క్రైనోక్స్ ఆఫ్లైన్. ఒరే రే 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 రే, క్రైనాక్స్ ఆఫ్లైన్ గైస్. కొట్టు అరే యార్, వేసి కొడదాం అనుకున్నా, మిస్ అయిపోయింది. ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు క్రైనాక్స్. చలో మళ్ళీ ఆన్లైన్ వస్తాడు, లేదు చూద్దాం. అరే గైస్, నేను నార్మల్గా ఒకసారి కాల్ చేస్తాను అవునండి. మరి ఆఫ్లైన్గా వెళ్ళిపోయాడు. జస్ట్ కాల్ వచ్చింది క్రైనాక్స్కి, అందుకే. ఇప్పుడు క్రైనాక్స్ పోతాడు. రే వద్దు. ఇప్పుడు క్రైనాక్స్ రివైవ్ ఇచ్చినా ఏం చేయలేడు. చలో నేరా, చలో గైస్. ఇలా అందరు నెరాలు అన్నీ వాడుతున్నారు. 2 ఇవ్వరు కానీ క్రైనాక్స్ లేడు. హలో క్రైనాక్స్, పోయా? హలో, పోయా. అరే కొట్టేస్తున్నా. అరే 1 ట్యాపా? అందరు ఇందాక కూడా 1 ట్యాపే కొట్టాడు. వీళ్ళందరూ 1 ట్యాప్లు కొడుతున్నారు. చలో గైస్, చలో మనం చూడాలి. ఓకే, మనం చూద్దాం. ఇప్పుడు నాకు అన్ని గన్స్ వచ్చాయి, సో నేను థామ్సన్ తీసా. థామ్సన్ ఇష్టం నాకు. సో హలో, నేనైతే మళ్ళీ వచ్చేసాను. కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మాట్లాడు, నేను వస్తాను. హలో, నువ్వు ఒకసారి ఫ్రెండ్స్తో మాట్లాడు, గైస్తో. నేను ఒక 2 సెకండ్స్ దాకా వస్తా. నేను ఆఫ్లైన్ వెళ్తున్నా, 1 సెకండ్ ఆగండి. సో గైస్, మరి చూద్దాం. నేను ఇందాక కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఆఫ్లైన్ వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాలే. నేను కూడా వచ్చా. చలో మనం ఈజీగా ఇప్పుడు మ్యాచ్ అయితే ఫినిష్ చేయొచ్చు. హలో క్రైనాక్స్, ఇందాక వాళ్ళు హెడ్ షాట్ కొట్టేశారు, నువ్వైతే అలాగే కూర్చున్నావు. కొట్టి ఇన్ని కొట్టి. మరో వీడికి మనం ఓపి అక్కడ నాకు ఇంకొక లగ్ కాదు. ఓకే, అరే ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు తెలియకుండా వస్తున్నారు. అరే యార్, మ్యాక్స్ 7 గైస్. వీళ్ళందరూ మ్యాక్స్ 7 వాడుతున్నారు. ఎంపీ5 పెట్టట్లే కావాలని గైస్, అసలు ఎంపీ6 లో కావాలని పెట్టండి. ఎంపీ5 ఉంటే ఈజీగా కొట్టచ్చు. ఎంపీ5 మాత్రం మేము ఇవ్వమా అంటున్నారు. ఎంపీ5 ఇస్ లవ్ అంతే. నాకైతే ఎంపీ5 ఉంటే చాలు, ఏసులు కొట్టేస్తా. ఇంత రకం మింటేస్తాను నేను మాస్టర్ అనమాట. ఎంపీ5 ఉంటే ఇంకెవరు కొట్టలేరు అన్నట్టు ఉంటుంది, కానీ అలా ఉంది కాబట్టి ఎంపీ5 తీసేస్తున్నట్టున్నారు. మీరైతే ఫాస్ట్ ఫాస్ట్ లైక్ చేసి మీరైతే కంబ్యాక్ బటన్ ఆన్ చేయండి. లైక్ చేసి కంబ్యాక్ బటన్ ఆన్ అవుతుంది, కంబ్యాక్ చేస్తాను. తొందరగా లైక్ అయితే చేయండి, మనం కంబ్యాక్ అయితే చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మామూలుగా కాదు, ట్రై చేద్దాం. వెయిట్ ఇక్కడ వద్దు నువ్వు. సరే మనం ఇప్పుడు కొడతాం గైస్. 2v4 వద్దు. అరే యారే నేర, తీస్తాను. ఓకే, ఇక్కడ డౌన్. ఇంకోటి ఉన్నాడు చూడు. అరే కొట్టేశాడు. రా ఇక్కడ ఉన్నాడు చూసుకో. ఓపి రా. అరే పక్కన ఇది ఒక్కటే చూసుకో.
ఓపి బాల్ వేసుకో, బాల్ లేదా? ఓపి గైస్, చాలా కమ్బ్యాక్ ఓపి. అసలు మామూలుగా కాదు, కరెక్ట్ టైంకి కరెక్ట్గా కొట్టాడు. ఓపి అరే కానీ ఎంబీపీ వచ్చింది తీసి చాట్, ఇళ్ళలో పోయాను. ఓపి కానీ వచ్చింది చాట్. కంబ్యాక్ మేము లైక్ చేసినట్టున్నారు. థ్యాంక్స్ స్నేహితు, కంబ్యాక్ చేస్తాం. 5 స్కోర్ కంబ్యాక్ చేశారు, అది కంబ్యాక్ అంటే. తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో మొదలెడదాం ఇంకా వేట. చలో ఇంకా రష్ ఏం కాదు, ఇంకా మొత్తం రష్ అనుకుంటున్నాను. ఇందాక వాడిని పైనుంచి దూకి కొట్టాడు. బాగా కిల్ చేసి ఇచ్చాయి. నేను ఇప్పుడు రివెంజ్ తీసుకోవాలి. రివెంజ్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ టైం అసలు రివెంజ్ అంటే మర్చిపోవాలి వాళ్ళు. వాళ్ళకి దడ దడ చేయాలి ఇప్పుడు అలా కొడుతుంది. ఫుల్ డ్యామేజ్కి నన్ను ఎప్పుడు ఇంకెప్పుడు కొట్టాడు స్కిన్ ఉంది. మీరు. చలో రా. ఓకే కరెక్ట్ టైంకి. ఇద్దరు నాకు బ్రోస్. ఒకటి రివైవ్ అయిపోతున్నాడు. అవనే కింద నుంచి వెళ్తా. నేనైతే అక్కడ వీ కెన్ డూ ఇట్. ఒకడైతే పోయాడు, ఇది కూడా నేనే వేసి చేసి చూపిస్తా. అయితే ఐఎం పాగలంటే ఇది నేను వేసి చేయాలి. చలో మనం ఓకే. అరే నీకు రాదనుకుంటా. ఓపి అరే ఒక్కడే బ్రో, ఒక్కడే దండం పెడతా బ్రో నీకు, ఒక్కడే. అరే అంతే అరే పడ్డాను నేను. ఇల్లు అట్టి చెత్త అవసరం ఆరా నీకు. పోయింది. అరే యార్ గైస్, నేను వెళ్దాం. ఇంకోళ్ళు బ్రేక్ చేసి వెళ్ళచ్చు కదా, అట్టించి వెళ్తావు. ఇప్పుడు ఏదో చేయాలి. అరే బ్రో చెప్పే, కంపెనీకి ఇద్దామంటే నా ఇంట్లో రమ్మంటే అట్నుంచి పోతున్నాడు. ఇడు కొడతాడో చూద్దాం. ట్రై అయితే చేసాం, పోయింది, ఏం చేయలేము ఇంకా. ఇప్పుడు ఈడు ఏదైనా మ్యాజిక్ చేస్తే మాత్రం ఓపీరా కొట్టు. ఓకే ఓపీ చాలా గైస్, ట్రిపుల్ కిల్ చేస్తాడు మన టీంలో. కంబ్యాక్ గైస్, మీరు లైకుల మీద లైకులు కొడతారు. చాలా ఓపీ గైస్. వెనకాల రా చాలు, వెనకాల వస్తే వెనకాల రమ్మంటే ఎందుకు రావు నువ్వు? వస్తాం చలో. నాకు డబ్బులు కావాలి సార్, నేను నీకు రిక్వెస్ట్ పెట్టాను. ఓకే ఇంకోటి పెట్టాను చూడు, ఇంకోటి రిక్వెస్ట్ పెట్టచ్చు. లేవా డబ్బులు? డబ్బులు ఉండాలి కదా. సర్లే పర్లేదు. సగం పార్ట్ నేను చేసే కొంచెం వచ్చింది. 5 కిల్స్ చేశాను నేను. లాస్ట్ ఫస్ట్ రౌండ్ వేసుకుంటే పోయింటే ఇప్పుడు మ్యాచ్ కట్టాం అసలు. ఫస్ట్ రౌండ్ నుంచే ఇలా ఆడుంటే ఇంకేం ఉండేదే కాదు, ఈజీగా అయిపోయేది. వెరీ డేంజరస్ అది. నెరో కాదురా, అది నెరోరా. ఊరే వద్దురా గాయస్, అసలు వీలు వేసుకుని ప్రశాంతంగా లోపలికి వెళ్ళాలి. ఆమె ఏం కావాలరా మీకు? ఇక్కడే ఉండు. హీల్ వేసుకో ఫస్ట్, నాకు హీల్ కావాలి. కొట్టండి. ఇక్కడ రా. ఇక్కడ నేను పోతున్నా. కొట్టు ఓపి. అరే నువ్వు పోయావా? రా. ఇక్కడ ఒకటి రివైవ్ అవుతున్నాడు. ఆల్మోస్ట్ చాలా నియర్ వరకు అయితే వెళ్ళాము. చలో ఇంకా వెనకాల రమ్మంటే ఎందుకు రావట్లేదు రా నాయన? వద్దాం అనుకున్నాక వెనకాల ఎనిమి అక్కడే ఉన్నాడు. కొట్టే లోపల నెరో వేసేస్తున్నాడు. నెరో వేస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏమైతే నెరో వేస్తే ఏమో ఎనిమిని కొడదామంటే దానికి వెళ్ళిపోతుంది, సరిగ్గా ఏం పడట్లేదు. అందుకనే క్యారెక్టర్ చేంజ్ చేస్తాను. నేను అరే అందరితో వచ్చేయనే టీం మొత్తం.
ఇప్పుడు ఇప్పుడు స్పీడ్ తో ఒక అట్టిని సమ్మాలి ఒకటి ఎక్కిని సమ్మాలి వెళ్తాడు ఇంకోటి ఎక్కిని సమ్మాలి వెళ్తాడు కన్ఫ్యూజ్ అవుతాడు. ముందున్నారు ఆగు వెయిట్ ముందున్నారు అట్టించాలి వాడు అటు వెళ్ళిపోయాడులే. కొట్టు కొట్టు గాయమితి అరే యార్ రా 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 రా. ఓకే ఓకే చలో ఇది నీదే కొట్టే ఆడు దిమిత్రీలు ఓపి చలో ఓపి ఓపి చలో ఈజీ గైస్ క్రైనాక్స్ డబుల్ కిల్ బీకేఆర్ మహేష్ అనుకుంటా డబుల్ కిల్ మామూలుగా కాదు. మళ్ళీ షార్ట్ ఇప్పుడు ఓన్లీ షార్ట్ గన్ కాబట్టి చాలా టఫ్ మనకి చార్జ్ బస్టర్ ఎపిక్ అనమాట. షార్ట్ గన్స్లో బెస్ట్ షార్ట్ గన్ నాకు తెలిసి చార్జ్ బస్టరే. అది బీఆర్లో దొరకడం చాలా కష్టం. హలో క్రైనాక్స్ ఏకే దొరికితే ఏకే తీసేసుకో. నా దగ్గర ఇదే ఫస్ట్ వన్ అదే వాడుతున్నా చిన్న షార్ట్ గన్. ఏకే చాలా ఇంపార్టెంట్. మనం రష్ అయితే చేయొచ్చు. వద్దు రష్ వద్దు ఇప్పుడు పైన ఉన్నారు అందరూ. వద్దురా ఏం చెప్పా రా నేను పోలే మనోడు పోయాడు ఇక్కడ ఉన్నాడు కానీ నేను పోయా. ఓకే 165 ఓపి నాకు పైకి వచ్చే లేడు ఎవరు లేరు. ఓయ్ 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 అటు వాళ్ళే ఎంచుకున్నట్టు ఉంటాడు వచ్చేస్తాడు. ఆడు దిగిపోయాడు ఇద్దరు ఉంది రెండు ముప్పై 1 పేర్లు వేసుకుని ఇప్పుడు ఇది 2v3 నీకు ఫుట్ స్టెప్స్. ఓకే వాడు 124 కొట్టే రా రివైవ్ అండ్ ఫస్ట్ ఫినిష్ చేసి రివైవ్ ఇచ్చి వద్దు ఇంకోటి వచ్చాడు చూడు ఓపి. ఓ రివైవ్ నాకు రివైవ్ ఇచ్చి ఆయన తర్వాత కొట్టచ్చులే నాకు ఫస్ట్ ఓపి కొట్టేశాడు గైస్. ట్రిపుల్ సింగిల్ షాట్ గన్ చాలరా నాకు. ఏకే పర్సన్ తీసుకున్నా అరే చిన్న షాట్ గన్ కొట్టేశారా. చిన్న షాట్ గన్ చాలు నాకు. ట్రిపుల్ టేక్ డౌన్ టాస్ బస్టర్ అయితే తీసేసుకున్నాను చాలా ఈజీ. ఇంకా మ్యాచ్ నేనైతే M1887 MP5 దొరుకుతుంది. MP5 అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా నాకు ఎందుకో చిన్న షాట్ గన్ ఆడాలనిపిస్తుంది. ఒకసారి చార్జ్ బస్టర్ ట్రై చేయి. క్యాంపర్స్కి అయితే చార్జ్ బస్టర్ లాంటి గన్ ఇంకెక్కడ దొరకదు. ఎపిక్ ఇంకా గేజ్ మీరు ఒకవేళ క్యాంపర్ అయితే చార్జ్ బస్టర్ దొరికితే మాత్రం అదే ఉంచుకోండి. ఒకవేళ రషర్ అయితే మీరు రషర్ అయితే M187 అరే ఫుల్ డ్యామ్ పడింది నాకు. ఓకే ఈడ లాన్ చేసుకొని రాగా వచ్చాడా నువ్వా ఎక్కువ ఓకే అక్కడైతే నాకు అరే రా కొట్టు వెనకాల అరే ఇంకొకడు ఉన్నాడు వెనకాల నుంచి వెనక దూరం ఉన్నాడు మార్స్ గాడు. వా చాలా చార్జ్ బస్టర్ మనం ఒక నాకైతే చేసాం. చార్జ్ బస్టర్ ఈక్వల్ టు సింగిల్ షాట్ ఎన్ని నాక్ బాడీ షాట్. అది కూడా హెడ్ షాట్ కొడితే ఇంకా నా చార్జే చేయక్కర్లే. చార్జ్ చేస్తే మాత్రం సింగిల్ షాట్ అనమాట. చాలామంది వాడరు పవర్ తెలీదు. హలో మనం క్యాంప్ చేద్దాం బాగా. ఇక్కడ వచ్చి అట్లా నేను వస్తాను. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారా. ఫుట్ స్టెప్స్ వచ్చాడు కొట్టు రా ఇక్కడ నాకు
అరే పక్క నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని సైడ్ చూద్దాం ఆగి 3 పెట్టుకున్నాడు ఒక్కొక్కడు మామూలుగా కాదు. చార్జ్ బస్టర్తో పాటు నాకు కొంచెం లాంగ్ రేంజ్ కానీ కావాలి, అప్పుడు ఈజీ కొట్టేస్తా. నీ దగ్గర ఏమైనా ఉందా లాంగ్ రేంజ్? నాదే అనుకుంటారా లాంగ్ రేంజ్? మీ దగ్గర ఉంటుంది కదా, ఆగుంది మనోడి దగ్గర. అదే అదే ఆడికి లక్కీ ఆడికి. సరే నా దగ్గరకు రా, నేను క్యాంప్ స్టార్ అంటే వాడు చూపిస్తుందా. నేను అక్కడ వాలే, నేను అక్కడ స్మోక్ వేస్తా. నా దగ్గర వాల్ లేదు, స్మోక్ ఉంది. రా 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 వాలే 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 వాల్ లేదా ఉందా? ఇప్పుడు చూడు ఇక్కడ కరెక్ట్గా మళ్ళీ కిందకే ఒకరా, ఎందుకురా వద్దు, వచ్చేయి. వచ్చేసా అన్నా వస్తే కనిపించదు కదా మనకి. ఓకే ఇప్పుడు క్లియర్గానే ఉంది. చూడు ఫుట్ స్టెప్స్. పోయిందని నేను చెప్తా, నేను లోడ్ అని చెప్తా. నేను చార్జ్ చేస్తాను. ఫుట్ స్టెప్స్ ఓకే ఆడే రాక్ తీసుకుంటావు. ఓకే రివైవ్ ఇచ్చే మనోడికి. నువ్వు నేనే వస్తాను, రెడీగా ఉన్నా. వేరే కొడుతున్నా సౌండ్ మ్యాక్సిమం కూడా దొరికేసింది. ఇంకా కొట్టేశాడు. రైట్ కొన్నాడు చూడు, రైట్కి వాలే రా రివైవ్ ఇచ్చి. పైన ఉన్నాడా? రివైవ్ ఇచ్చి దా తొందరగా. ఓకే ఏడమ్మా. ఓకే తీసుకో. అయిపోయింది. నాకు ఇవ్వ. ఏడబ్ల్యూఎం ఆగని ఇవ్వ. అరే అలాగా మళ్ళీ ఇప్పుడు మన క్లాక్ వచ్చింది, కొంచెం ఆగుంది మన దగ్గర. ఇప్పుడు మనకి అడ్వాంటేజ్, సో కొట్టేయచ్చు ఈజీ. అక్కడ ఉంది కదా థామ్సన్ అని చూసుకోడా. థామ్సనా? ఏది? 2 థామ్సన్ ఉన్నాయి. ఈజీ మ్యాచ్ అవుతుందా? థామ్సన్ తీసుకున్నారా? మనోడు వెళ్తున్నాడు BKRMH. అరే మనోడు తీసేసుకున్నాడు లేప. ఇంకా థామ్సన్ నా వరకు రాలే. గ్రోజా వచ్చింది. గ్రోజా ఎక్స్, అది కూడా. ఎక్కడున్నారు? కనిపించారు కదన్నా పైన. అయిపోయిందా? ఇదిగా బూయా అయితే కొట్టేసాం. ఓన్లీ షార్ట్ గన్స్ వచ్చాయి. ఛాలెంజ్ అయితే చేయలేకపోయాం, కొంచెం కష్టమైపోయింది. 2v4 అంటే కొంచెం ఈ లెవెల్కి వచ్చాక కొంచెం కష్టంగా ఉంటుంది. చలో ఈరోజుకైతే అంతే. మనం నెక్స్ట్ వీడియోలో ఒక హీరోయిక్ 10 వరకు అయితే ట్రై చేద్దాం. చలో గైస్, ఎలైట్ హీరోయిక్ అంట మనం మనదే గిల్డ్. చలో గిల్డ్ జాయిన్ అవ్వాలంటే తొందరగా ఈ వర్డ్ అయితే కమెంట్ చేసేయండి. చలో గైస్, ఈరోజుకైతే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.